హాయ్ బ్రో. హాయ్ బ్రో. మణికంఠ గురించి మీరేం చెప్తారు? మణికంఠ ఆడు సింపతి గేమ్ మళ్ళీ మొదలెట్టాడయ్యాడు. వేస్ట్ గాడాడు. నిఖిల్ మట్టికి నేలకేసి దుప్పాడు గేమ్ ప్లే లో. వాడు చచ్చిపోయాడేమో అనుకున్నాను బాసు. నిజంగా వాడు అలా పడిపోయాడు. దిమ్మ తిరిగిపోయింది అడిగి. కళ్ళు బ్లాంక్ అయిపోయింది. కాసేపు కళ్ళు కనబడలేదు అడిగి. ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళి భయపడిపోయారు. ఎవరే ఇటు రండి అంటే అప్పుడు అందరూ వెళ్ళారు. ఎవరికాడే గుడ్లు ఎరుకునే పనులు ఉన్నాయి. మీరు గుడ్లు ఎగిరిపోయినామో అనుకుంటున్నాను. బాబోయ్ వాడు చచ్చిపోయాడు. చూడండి అనిపించింది. కాసేపు టెన్షన్ వచ్చింది. మణికంఠ కూడా విషయంలో అడిగి చాలా రాదు. ఇప్పుడు అటు చూడు కాసేపు దిమ్మ తిరిగింది అడిగి. మైండ్ బ్లాక్ అయిపోయింది. మెడికల్ రూమ్ రమ్మన్నాడు బిగ్ బాస్. మెడికల్ రూమ్ వచ్చి మళ్ళీ ఆడుతానంటాడే. అరే వద్దురా బాబు ఇందాక పోయావు ఉన్నావో తెలియక సత్యం మేము వెళ్ళి పక్కనకి వచ్చారా అన్నాడు అబ్బాయి గడు. ఇడు మూడకే ఆ మూలకెళ్ళి ఇలాగ బిగ్ బాస్ కనబడకండి ఎడుతున్నాడు. అయ్యా మామూలుగా అడిగారు. బిగ్ బాస్ కనబడకపోయినా అలా కెమెరాలు ఉంటాయి. ఇలా పక్కకెళ్ళి మూలకెళ్ళి ఎడుతున్నాడు చూడాడు. ఆడు మరి బాబాయ్ ఆడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు భయ. పక్కా మైండ్ గేమ్. ఇది పల్లవ ప్రశాంత్ మరో పల్లవ ప్రశాంత్ గడు. ఆయన మించున్నాడు. ఆయనకు తగ్గింది. ఆయన మించే ఉంటాడు వీడు. అమ్మో వీడు ఎడ్యుకేటెడ్ కదా. వాడంటే పాపం పొలం పనులు చేసుకున్నాడు. వాడికి ఇంగ్లీష్ రాదు. వీడు ఎడ్యుకేషన్ ఉంది. అన్ని ఉన్నాయి. అన్ని యాంగిల్స్ ఉన్నాయి. యూఎస్ రిటర్న్. ఓకే బ్రదర్. మనోని నిన్న గేమ్ ఆడంగా ఇట్లా పృథ్వీ ఒక చేత్తో ఇలా ఆపాడు. ఇంకొక కాడికి ఇట్లా పాయింట్ పట్టుకు ఇలా కిందికి లాగాడు. అలాంటి టైంలో మీకు ఏమనిపించింది? అది గేమ్ అగ్రెసివ్నెస్. అన్ని పట్టుకోకూడదు. మనకి ఎంటర్టైన్మెంట్ దొరికిందా లేదా చూసావా లేదా అంతే. అలా అనుకుంటే మరి గేమ్ ఇస్ గేమ్. అక్కడ చాలా మందిని పట్టుకున్నారు, మీదెక్కారు, తొక్కారు. అబ్బా అసలు ప్రభావతి 2.0 మట్టికి అబ్బా పెచ్చగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఎవరిని వాళ్ళు ఎలా అటాక్ చేసుకున్నారు అనుకున్నాం. ఆడవాళ్ళు మొగలు అన్న సంగతి కూడా మర్చిపోయారు బోసాలో. మామూలుగా కదా ఒక పక్కన ప్యాంట్లు జారుతున్నాయి, ఒక పక్కన నడాలు ఎగుతున్నాయి. అమ్మా ఎక్స్పోజింగ్ చూడలేదు. బాగుంది గేమ్ అయితే. కిక్ వచ్చింది. కాదండి ఇప్పుడు నేను అలా గేమ్ ఆడడం కొంచెం ఫిజికల్ గా గేమ్ ఆడడం అనేది ఫిజికల్ ఏముంది. గేమ్ ఇస్ గేమ్ అంతే. నీకు ఎంటర్టైన్మెంట్ దొరికిందా, నాకు దొరికిందా, చాలదా? వాళ్ళు చూస్తారు గేమ్ లాగా చూడమని. వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారా? మనం చూడొచ్చు, తప్పలేదు. మన వయసులో ఉన్నాం కాబట్టి వాళ్ళని చూడకూడదు అలాగే. బస్ అది గేమ్ అంతే. నీకు అక్కడ ఫిజికల్ అవడానికే ఉంది కదా టాస్క్. నీకు అక్కడ ఫిజికల్ అవ్వకపోతే నువ్వు గుడ్లు గెలవలేదు. అర్థమైందా? ఆ గుడ్లు గెలిచే ప్రాసెస్ లో మన అబ్బాయి గడికి అయితే రొప్పు వస్తుంది. గేది రొప్పినట్టు రొప్పుతున్నాడు. గేది సత్తడం అనుకున్నాను. ఆదిత్యం అయితే ఆదిత్యం సత్తడం అనుకున్నాను. మరీ కామెడీగా ఉంది. రాత్రి అయితే నాకు అసలు పిచ్చగా నచ్చింది. రాత్రి అయితే బాగుంది. ఇక యష్మి చూస్తే యష్మిని ఏ రకంగా పోల్చాలంటే దూకుడు సినిమాలో మన బ్రహ్మానందం కాదే ఆడుంటాడు ఎంఎస్ నారాయణ. కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం, కొంచెం కన్నింగ్నెస్ అన్ని ఉన్నాయి. అన్ని షేడ్లు ఉన్నాయి ఇవి దగ్గర. గుడ్. నీకు ఒక విషయం, చీఫ్ కింద మనోడు వేస్ట్ అన్ఫిట్ అయ్యాడు. అబ్బాయి గడు అయితే అన్ఫిట్ అయ్యాడు. ఎందుకంటే అబ్బాయి కొంచెం అగ్రెసివ్నెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. కొద్దిగా రూడ్ గా వెళ్ళిపోతున్నాడు. అంటే మాటలు కూడా బిగ్ బాస్ నేను సరుకులన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకున్నప్పుడు మా దగ్గర ఏమన్నా మేము కట్టుకున్న బట్టలు తప్పితే అని కొద్దిగా ఎటకారంగా మాట్లాడడం. అరే నేను ఏం చెప్పినా చెయ్యనురా. మనం ఒంట్లు మనం తోముకుందాం, మన తిని మనం తిందాం. వాళ్ళు ఏది చెప్పినా మనం చెయ్యొద్దురా. వాళ్ళతో వెళ్ళిపోవడానికని సిద్ధంగా బయటకు అన్నాడు. నువ్వు అనుకోవద్దు బస్సు వెళ్ళిపోవాలని. మేము అనుకోవాలి. నేను ఎలాగ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వు ఇదే రకంగా కంటిన్యూ చేసావనుకో తీసుకొచ్చి బయట ఆడతారు. నువ్వు ఊహించమాట. ఏంటి నేను చీఫ్ కదా అంటే నువ్వు చీఫ్ గా లేవు. ఇంకా నేను బయటికి లాక్కొచ్చేసారు. అయిపోయావు, నీ పని అయిపోయింది. నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఫుడ్ కోల్పోయారు అన్నప్పుడు కూడా చాలా కామెడీగా బిగ్ బాస్ వింటున్నాడని నీకు తెలుసు, అయినా సరే నీ వల్లే అంటున్నాడు. అంటే బిగ్ బాస్ వల్లే ఫుడ్ కోల్పోయాడా? అక్కడ గేమ్ కదా ఇంపార్టెంట్. బిగ్ బాస్ వల్ల ఎందుకు ఫుడ్ కోల్పోతాడు? అది కొద్దిగా టూ మచ్ అండి. కొద్దిగా ఓవర్ గా మాట్లాడాడు, ఓవర్ ఆర్గ్యుమెంట్ చేశాడు. కొద్దింతా అంటే చీఫ్ ఉండవలసిన లక్షణాలు ఏమి కనబడలేదు నాకు. ఫస్ట్ లో అప్రిషియేట్ చేశా. నిన్న అప్రిషియేట్ చేసి ఏంటి చీఫ్ కింద ఫస్ట్ నామినేషన్ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను అప్రిషియేట్ చేశా. ఈ రోజు తిడుతున్నానంటే కారణం ఏంటి? ఆయన అక్కడ రిజాల్వ్ అయ్యాడు. అంటే అన్ఫిట్ అని చెప్తున్నాను. ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అబ్బాయి నవీన్. నేను పంపించేయండి అన్నాడు కదా. పంపించేద్దాం ఏముంది, ఆయనే అన్నాడు కదా. ఓకే, సోనియా గేమ్ ఎలా అనిపిస్తుంది? సోనియా హీటెడ్ కదా. మామూలు కాదు, కత్తిలాంటి ఫిగర్ కదా సోనియా. ప్రతి ఊరు సోనియాని యష్మిని అడుగుతున్నారప్ప. ఎందుకబ్బా మీకు అంత ఇంట్రెస్ట్? ఇంకా ఉన్నారుగా విష్ణుప్రియ, వాళ్ళందరూ నచ్చలేదా మీకు? చెప్పండి. సోనియా గేమ్ వైజ్ గా నాగార్జున గడ్డి పెట్టిన కాంచి కొద్ది అంతా అనుకోగానే ఆడుతుంది, కొద్ది జాగ్రత్తగా ఆడుతుంది. కానీ ఈ రోజు ప్రోమో చూస్తే సోనియాని బాగా వేసుకున్నారు ఇంట్లో. చూడాలి, స్టిల్ వెయిటింగ్. ఓకే, సోనియా పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే డల్ అంటున్నారు. బట్ తన దగ్గరికి వెళ్ళి చాలా మంది అగ్గులాడుతున్నారు పాజిటివిటీ రావాలని చెప్పి. మీరేమంటారు దాని గురించి? ఎవరు అడుగుతారు? ఇంకా మన నిఖిల్ ఉన్నాడుగా, మణికంఠ కూడా అడుగాడు. అడుగుతున్నాడు. అయ్యా ఈడైతే ముద్దెట్టేసాడయ్యా పృథ్వీ. డైరెక్ట్ గేమ్ గెలవగానే ముద్దు పెట్టేశాడు. మరి టూ మచ్ అనిపించింది నాకైతే. ఈ అంపం కావాలన్నా ఇది ఎక్కడ కావాలి బాబు? ఈ ముద్దులు ఎట్టుకుంటాం ఏంటి, ఈ హగ్గులు చేసుకుంటాం ఏంటి? ఒకరితో కాదు అందరితో వన్ బై వన్ హగ్గులు చేసుకుంటూనే ఉన్నారు. అమ్మా ఈ కామరాజులు కాటరాజుల్లా ఉన్నారు ఇలా. మామూలు కాదు. చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది.